ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన మిమ్మును పేరు పెట్టి పిలిచును, గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. సహజంగా గొర్రెలు ఎల్లప్పుడూ తమ కాపరి యొక్క స్వరాన్ని తరచూ వినడం ద్వారా, అతని యొక్క నడిపింపు ద్వారా అవి అతని స్వరాన్ని బాగుగా ఎరుగును. అది ఇతరుల స్వరాలు ఆలకించినప్పుడు వారికి పెద్దగా స్పందించవు, ఎందుకనగా తమ సొంత కాపరి స్వరాన్ని గుర్తు పెట్టుకోగలవు. అది ఏ స్థలంలో ఉన్నప్పటికీ తమ కాపరి స్వరాన్ని గుర్తుపట్టగలవు. అలాగుననే కాపరి తన యొద్ద తన మందలో ఉన్న ప్రతిదానిని బాగుగా ఎరుగును. అదే విధముగా మనము ఈ లోకంలో ఉంటుండగా అనేకమైన భిన్న స్వరాలు మనలను ఆకర్షిస్తున్నప్పటికీ వాటి వైపు మరలక ఎల్లప్పుడూ మన ప్రేమగల కాపరి అయిన యేసయ్య స్వరమునకు మాత్రమే స్పందించి ఆయనను మాత్రమే వెంబడించుదుముగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము నీ స్వరమును మాత్రమే ఆలకించి జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.